ఆదిలాబాద్ పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛదనం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ను మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ కోరారు. వర్షాలతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, రోడ్డు మరమ్మతుల కోసం నిధులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను మున్సిపల్ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. అలాగే కుక్కల బెడద నివారించడానికి యానిమల్ కేర్ సెంటర్ కోసం డాక్టర్ను కేటాయించాలని విన్నవించారు. ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. మరి గతంలో కూడా మనం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం ఈ జూలై ఆగస్టు మాసంలో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రజల్లో ఒక అవగాహన, ప్రజల్ని మనం దీంట్లో భాగస్వామ్యం చేస్తేనే మరి ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛదనం గురించి అవగాహన కలిగి ఉంటేనే మనం వీటిని విజయవంతం చేయవచ్చు. కాబట్టి మరి గతంలో కూడా మనం ఫ్రైడే కానీ ప్రతి ఆదివారం మన ఇంటి కొరకు ఒక 10 నిమిషాలు సమయం కేటాయించుకొని ఏదైతే కూలర్లలో మనం ఏదైతే ఇప్పుడు నిల్వచున్న నీటిని పారవేయడం, అదేవిధంగా కుండీలలో ఉన్నటువంటి వాటర్ని పారవేయడం ద్వారా మరి దోమల నివారణ కొరకు, అదేవిధంగా మేము సంబంధించిన ఆయిల్ బాల్స్ వేయడం కానీ కిరోసిన్ వేయడం ద్వారా, అదేవిధంగా ఖాళీ ప్లాట్స్లో మరి ప్రతి సంవత్సరం కూడా మన సంబంధించిన వాటిని క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కూడా మరి ఈ 5 రోజుల కార్యక్రమంలో అందరం కూడా భాగస్వామ్యం చేసి మన ఆదిలాబాద్ పట్టణాన్ని మరి ఎలాంటి వ్యాధులు రాకుండా నిరోధించుకోవాలని తీసుకున్నట్టు మన అందరి బాధ్యత. అదేవిధంగా మనకు యానిమల్ కేర్ సెంటర్ అనేది